ద డీప్ డైవ్కు స్వాగతం. ఒక విషయాన్ని మనలో ఎవరైనా ఎప్పుడైనా గమనించారా? రోజువారీ జీవితంలో మన చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక సమాచారం వస్తూనే ఉంటుంది కదా. అవును, చాలా వస్తుంటుంది. యా, వాటన్నింటినీ చదివి అందులో మనకు పనికొచ్చే అసలైన సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి బహుశా ఒక జీవిత కాలం కూడా సరిపోదేమో అనిపిస్తుంది. అందుకే మన ఈ విశ్లేషణలో ఒక నిర్దిష్టమైన మూలాధారాన్ని తీసుకుని అందులోని అత్యంత విలువైన విషయాలను వెలికితీస్తుంటాము. ఖచ్చితంగా. ఈరోజు మనం పరిశీలించబోయే మూలాధారం చాలా భిన్నమైంది. ఇది 19 మార్చ్ 2000 నాటి ఒక ఆధ్యాత్మిక ప్రవచనం, బ్రహ్మకుమారీస్కు చెందిన అవ్యక్త బాబ్దాదా మధువనంలో ఇచ్చిన సందేశమిది. ఇది చాలా ఆసక్తికరమైన డాక్యుమెంట్. అవును. ఇందులో ప్రధానంగా చర్చించిన అంశమేంటంటే నిర్మాణము మరియు నిర్మాణత మధ్య సమతుల్యత. ఇక్కడ నిర్మాణము అంటే పనులు చేయడం లేదా సేవ చేయడమైతే, నిర్మాణత అంటే వినయం. ఈనాటి మన లక్ష్యమేంటంటే కేవలం పనులు చేస్తూ పోవడం కాకుండా స్వచ్ఛమైన మనసుతో, వినయంతో ఇతరుల ఆశీర్వాదాలను ఎలా పొందాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవడం. ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేమిటంటే ఇది కేవలం థియరీ కాదు, ఇది నేటి మోడర్న్ వర్క్ కల్చర్కు ఒక ప్రాక్టికల్ గైడ్ లాగా అనిపిస్తోంది. కరెక్ట్. ఉరుకులు పొరుగుల జీవితంలో ఒకవైపు పనులు చేసుకుంటూనే మరోవైపు మనసును ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో ఈ డాక్యుమెంట్ చాలా స్పష్టంగా చెబుతోంది. సరే, దీన్ని వివరంగా పరిశీలిద్దాం. ఈ మూలవచనంలో ప్రారంభంలోనే ఒక విశేషమైన రూపకాన్ని వాడారు చూడండి. అదే హోలీ హ్యాపీ హంసల సభ గురించి ప్రస్తావించడం. మనం సాధారణంగా స్వచ్ఛత అనగానే హంసను ఉదాహరణగా తీసుకుంటాం కదా. అవును, పాలను నీటిని వేరు చేస్తుందని అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా స్వచ్ఛమైన మరియు శుద్ధమైన మనసు కలవారిని ఆ పవిత్ర హంసలతో పోల్చారు. కాని ఇక్కడ నాకొక ప్రశ్న. ఆధ్యాత్మిక కోణంలో ఆ స్వచ్ఛత అంటే కేవలం మంచి ఆలోచనలు కలిగి ఉండటం మాత్రమేనా, లేక దాని వెనుక ఇంకేదైనా లోతైన అర్థముందా? ఆ పవిత్ర హంసల ప్రతీక వెనుక ఉన్న అర్థం చాలా విశాలమైనది. ఇక్కడ స్వచ్ఛత అంటే కేవలం పైకి కనిపించే మంచితనం కాదు. డాక్యుమెంట్లో స్పష్టంగా చెప్పారు, ఎవరికైతే నిజంగా శుద్ధమైన మనసు ఉంటుందో వారి శుభ సంకల్పాలన్నీ ఎటువంటి కష్టమూ లేకుండానే నెరవేరుతాయని. అంటే శ్రమ పడక్కర్లేదా? శ్రమ పడక్కర్లేదని కాదు, కాని వారి ఆలోచనల్లో ఎటువంటి కల్తీ లేకపోవడం వల్ల వారు తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. దానికి ప్రకృతి కూడా సహకరిస్తుందని దీని ఉద్దేశం. ఇక ఇందులో ఇంకొక ముఖ్యమైన పదాన్ని వాడారు, సరళత. సింప్లిసిటీ. అవును, మనం సింప్లిసిటీ అంటే సాధారణమైన బట్టలు వేసుకోవడం అనుకుంటాం. కాని ఇక్కడ మానసిక సరళత గురించి వివరించారు. మనసులో ఒకటుంచుకుని బయటకు మాటల్లో మరొకటి చెప్పడం సరళత అనిపించుకోదు. ఇతంగా మనసు, బుద్ధి మరియు మాట ఈ మూడూ ఒకే లైన్లో సమానంగా ఉండటమే నిజమైన సరళత అని ఇందులో ఉదాహరణలతో చెప్పారు. ఇటువంటి వారు సదా నిరహంకారులుగా, నిస్వార్థపరులుగా ఉంటారని చెబుతున్నారు. దీన్ని మన రెగ్యులర్ లైఫ్కి కనెక్ట్ చేస్తే, ఒక ఆఫీస్ మీటింగ్లో మనకు ఒకరి ఐడియా నచ్చకపోయినా పైకి మాత్రం వావ్ గ్రేట్ ఐడియా అని చెప్పి లోపల మాత్రం వారిని విమర్శించడం లాంటిది అన్నమాట. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటి ద్వంద్వ వైఖరి లేకుండా పారదర్శకంగా ఉండటమే ఈ హంసలాంటి స్వచ్ఛత అంటారా? సరిగా అలాంటి పరిస్థితే. ఎప్పుడైతే మనం లోపల ఒకలా, బయట ఒకలా ప్రవర్తిస్తామో మన బ్రెయిన్ చాలా ఎనర్జీని ఖర్చు చేయాల్సి వస్తోంది కదా. ఆ ప్రాసెస్లో మనిషి మానసికంగా అలసిపోతాడు. నిజమే. ఎవరితో ఏమబద్ధం చెప్పామో గుర్తుపెట్టుకోవాలి. అవును, మనసు మాట ఒకటే ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అహంకారం తగ్గుతుంది. అలా ఉన్నవారినే ఇక్కడ పవిత్ర హంసలతో పోల్చారు. ఈ మానసిక స్వచ్ఛత గురించి మాట్లాడుతుంటే ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ డాక్యుమెంట్లో వతనం అంటే సూక్ష్మలోకంలో శివబాబా మరియు బ్రహ్మబాబాల మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణను వర్ణించారు. వతనంలో జరిగిన సంభాషణ. అవును. బ్రహ్మబాబాకేమో ఈ సృష్టిలో మార్పు చాలా త్వరగా జరిగిపోవాలని ఉత్సాహంగా ఉంటుంది. అప్పుడు శివబాబా అంటారు కదా, పరివర్తన అవ్వడానికి ఒక్కసారి చప్పట్లు కొట్టినంత సమయం కూడా పట్టదు, కానీ కనీసం 108 మణుల మాలలో సగం మాలైనా తయారైందా అని. అది చాలా కీ పాయింట్. ఆ సభలో ఉన్నవారిని అడిగితే కనీసం సగం మాల కూడా ఇంకా తయారవ్వలేదని సరదాగా నవ్వుకున్నారట. అసలు ఈ 108 మణుల మాల కాన్సెప్ట్ ఏంటి? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే భారతీయ తత్వశాస్త్రంలో 108 అనే సంఖ్యకు ఒక సంపూర్ణతకు ప్రతీకగా చూస్తారు. ఇక్కడ 108 మణుల మాల అంటే పూర్తిగా తయారైన ఎటువంటి లోపాలు లేని ఆత్మల సమూహం.
మరి ఎందుకు అంతమంది ఉన్నా సగం మంది కూడా ఇంక సిద్ధం కాలేదు? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ మొత్తం ప్రవచనానికి గుండెకాయలాంటిది. వారు సేవ చేయడంలో అంటే సమాజానికి మేలు చేయడంలో చాలా అద్భుతమైన ప్రగతిని సాధించారు. కాని ఒక చిన్న లోపం వారిని ఆ మాలలో చేరకుండా ఆపేస్తోంది. ఒక చిన్న లోపమా? అవును, పనులు చేయగలుగుతున్నారు, విజయాలు సాధిస్తున్నారు, కాని ఆ క్రమంలో ఒక ముఖ్యమైన బ్యాలెన్స్ను కోల్పోతున్నారు. ఆ బ్యాలెన్స్ లేకపోవడం వల్లే ఆ సంపూర్ణత రావడం లేదు. అంటే దీనంతటి అర్థమేమిటి? బహుశా ఆ బ్యాలెన్స్ గురించే కదా ఈ డాక్యుమెంట్ టైటిల్ కూడా చెప్తోంది, నిర్మాణము మరియు నిర్మాణత. ఈ రెండు పదాలను చూస్తే కేవలం ఒకే ఒక్క అక్షరం తేడా కనిపిస్తుంది. అవును, ఒకే అక్షరం తేడా. నిర్మాణము అంటే క్రియేషన్, పనులు చేయడం. ఇక నిర్మాణత అంటే వినయం. ఆ ఒక్క అక్షరం తేడా అయినా వాటి అర్థాల మధ్య ఉన్న వ్యత్యాసం ఆకాశానికి భూమికి ఉన్నంత అనిపిస్తోంది. అసలు సేవలో అంతగా ముందుకెళ్తున్నప్పుడు వినయం ఎందుకు లోపిస్తోంది? ఇది మానవ సహజ నైజానికి సంబంధించిన ఒక లోతైన పాయింట్. మనుషులు సేవ చేయడంలో చాలా ముందున్నారు, కాని ఆ పురోగతితో పాటు తెలియకుండానే ఒక సూక్ష్మమైన అహంకారం అంటే స్వ-అభిమానము కూడా పెరుగుతోంది. ఇది నేను చేశాను, నా వల్లే జరిగింది అనే భావన. కరెక్ట్. వృత్తిలో, మాటలో, నడవడికలో వినయం లోపించింది అని ఈ టెక్స్ట్ విశ్లేషిస్తోంది. కేవలం కష్టపడి పనిచేయడం వల్ల ప్రయోజనం లేదు, ఇతరుల నుండి ఆశీర్వాదాలు అంటే పుణ్యఖాతా జమ చేసుకోవడం చాలా ముఖ్యం. మోడర్న్ వర్క్ప్లేస్లో మనమిది తరచుగా చూస్తుంటాం. ఒక టీంలో ఒక వ్యక్తి చాలా టాలెంటెడ్ అయి ఉంటాడు, ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాడు, కానీ అతనితో కలిసి పనిచేయడం మిగతా వాళ్లకు కష్టంగా ఉంటుంది కదా. అవును, ఎందుకంటే అతనిలో నిర్మాణత సున్నా. ఇక్కడ డాక్యుమెంట్లో ఒక అద్భుతమైన లాజిక్ చెప్పారు. ప్రకృతితో మనం ఎలా సర్దుకుంటున్నాం? చలికాలంలో స్వెటర్లు వేసుకుంటాం, ఎండాకాలంలో కాటన్ బట్టలు వేసుకుంటాం కదా. అవును కదా, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతాం. మరి ప్రకృతితో సర్దుకుపోతున్న మనం మనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో ఎందుకు సర్దుకుపోలేము? అలా సర్దుకుపోవటమే నిజమైన వినయమని నొక్కి చెబుతున్నారు. వావ్, ఇది నిజంగా ఆలోచింపజేసే పాయింట్. మనకు అనుకూలంగా ఉన్నవారితో ఎవరైనా బావుంటారు, కానీ వ్యతిరేకించే వారితో కూడా అడ్జస్ట్ అవ్వనమే నిజమైన బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకీ డాక్యుమెంట్లో బాగా ఆశ్చర్యపరిచిన ఇంకో కాన్సెప్ట్ గుర్తొస్తుంది. ఏంటది? హృదయం యొక్క చిత్రాన్ని తీసే స్పిరిచువల్ ఎక్స్రే మెషీన్. ఓ యా, అది చాలా ఇంట్రెస్టింగ్ మెటఫర్. అవును, వతనంలో బాబ్దాదా దగ్గర ఈ మెషినరీ ఉందట. ఆ ఎక్స్రేలో గుండెపై ఉన్న పాత సంస్కారాలు, అభిమానం మరియు అవమానం అనే మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయట. మనం భౌతికంగా తీసే ఎక్స్రే లాంటిది కాదు కదా ఇది. కాదు, ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఆ స్పిరిచువల్ ఎక్స్రేలో మన ఎమోషనల్ మచ్చలు రికార్డవుతాయి. ఎవరైనా అవమానిస్తే ఆ బాధను మనం మనసులో ఒక గాయంలా దాచుకుంటాం. ఒక వ్యక్తి బయటకు చాలా శాంతంగా కనిపిస్తున్నా లోపల తన హృదయం మీద ఎన్ని మచ్చలున్నాయో ఆ స్కాన్లో తెలిసిపోతుంది. వింటుంటేనే ఒక రకమైన ఆసక్తి కలుగుతోంది. మరి మన గుండెను ఎలా శుభ్రం చేసుకోవాలి? జీవితాంతం ఆ బాధను మోస్తూనే ఉండాలా? అంటే దీనికి పరిష్కారంగా హోలీ పండుగను ఒక అద్భుతమైన రూపకంగా వాడారు ఇందులో. అవును, హోలీ నిజమైన అర్థం చాలా లోతుగా వివరించారు. మనం సాధారణంగా హోలీ అనగానే రంగులు చల్లుకోవడం అనుకుంటాం, కానీ ఇక్కడ హో లీ అంటే హిందీలో జరిగిపోయిందేదో జరిగిపోయింది అని అర్థం చెప్పారు. ఖచ్చితంగా, పాత విషయాలను పూర్తిగా వదిలేయడమే నిజమైన హోలీ. వాళ్లు నాతో ఎందుకలా అన్నారు అని పదే పదే ఆలోచించడాన్ని వ్యర్థ సంకల్పాలు అంటారు. ఈ వ్యర్థ సంకల్పాలే మన మానసిక శక్తిని హరించివేస్తాయి. అబ్సల్యూట్లీ. ఎప్పుడైతే మనం జరిగిపోయిందేదో జరిగిపోయింది అని గతాన్ని వదిలేస్తామో అప్పుడు మనసులో వ్యర్థ సంకల్పాలు ఉండవు, మానసిక శ్రమ తప్పుతుంది, అప్పుడే జీవన్ముక్తి లభిస్తుందని విశ్లేషించారు. అంటే ఆ స్పిరిచువల్ ఎక్స్రేలో ఉన్న మచ్చలను చెరిపేయడానికి ఉన్న ఏకైక మార్గం ఈ హోలీ స్ఫూర్తిని అలవర్చుకోవడమే అన్నమాట. పాస్ట్ ఇస్ పాస్ట్, గతాన్ని గతంలోనే వదిలేయడం. అవునండి. ఈ హోలీ ప్రస్తావన రాగానే ఈ డాక్యుమెంట్ చివర్లో వర్ణించిన అడ్వాన్స్ పార్టీ వారి అద్భుతమైన హోలీ వేడుక నా కళ్ల ముందు కదలాడుతోంది. ఆ వేడుక వర్ణన నిజంగా ఒక విజువల్ ట్రీట్లా ఉంటుంది. అవును, ఇక్కడ సూక్ష్మలోకంలో కొత్త సృష్టికి నిమిత్తమైన గుప్త ఆత్మలను అడ్వాన్స్ పార్టీ అంటారని చెప్పారు కదా. అందులో దీదీ చంద్రమణి, దాదీ మమ్మ వంటి వారు దాగుడుమూతలాడటం, రాస్ అంటే నృత్యం చేయడం వంటి రమణీకమైన దృశ్యాలను వివరించారు. ఆ వేడుకలోని ప్రత్యేకతలు చూస్తే మనం భూమి మీద జరుపుకునే హోలీలా లేదు. అది రంగుల పౌడర్కు బదులుగా బరువులేని ప్రకాశించే రంగురంగుల చిన్న వజ్రాలను ఒకరిపై ఒకరు చల్లుకున్నారట. ఎరుపు, పసుపు,
ఆకుపచ్చలాంటి 7 రంగుల వజ్రాలు కదా? కరెక్ట్. ఆ వజ్రాల ప్రత్యేకత ఏమిటంటే అవి చాలా చిన్నవి మరియు బరువులేనివి. ఇది దేనికి సంకేతమంటే వారు పంచుకునే ఆనందం ఎటువంటి భారాన్ని మోసుకురాదు అని. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఇక ఆత్మల స్వరూపం గురించి చెప్పాలంటే స్థూల శరీరానికి బదులుగా క్షణంలో మెరిసే డబుల్ లైట్ ఫరిష్తా రూపంలో ఉన్నారని చర్చిస్తున్నారు. డబుల్ లైట్ అంటే ఎటువంటి మానసిక భారాలు లేని దేవదూతల్లాంటి స్వరూపం. ఆ ప్రకాశమేమైన శరీరాలపై ఆ రంగుల వజ్రాలు పడగానే వారు మరింత అందంగా మెరిసిపోయారట. అంతేకాదు, వారికి గేవరంటే జిలేబీలాంటి సంగమయుగ భోగును ప్రసాదంగా ఇవ్వడాన్ని కూడా ప్రస్తావించారు కదా. ఇదంతా వింటుంటే ఆధ్యాత్మిక స్థితి అంటే సీరియస్గా ఉండటం కాదు, తేలికగా ఉల్లాసంగా ఉండటం అని అర్థమవుతోంది. ముమ్మాటికి అవును. పనులు చేస్తూనే సక్సెస్ని తలకెక్కించుకోకుండా గతాన్ని గతంలో వదిలేసి ఎప్పుడూ ఒక పండుగ వాతావరణంలో జీవించడం, అదే ఈ డాక్యుమెంట్ అసలైన సారాంశం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది ఒక్కసారి చూసుకుంటే ఈనాటి విశ్లేషణలో చాలా ముఖ్యమైన అంశాలను క్రోడీకరించాం. ముందుగా పవిత్ర హంసలాంటి స్వచ్ఛమైన మనసు పనులు చేయడంతో పాటు వినయాన్ని ప్రదర్శించడం అంటే నిర్మాణము నిర్మాణత బ్యాలెన్స్ గురించి తెలుసుకున్నాం. అవును. ఆ తరువాత పాత విషయాలను వదిలేసి నిజమైన హోలీని జరుపుకోవడం, ఈ స్పిరిచువల్ ఎక్స్రే కాన్సెప్ట్ వంటి విషయాలను గుర్తు చేసుకున్నాం. ఈ జ్ఞానాన్ని వినేవారు తమ జీవితాలకు ఎలా అన్వయించుకోవచ్చో చూడటం చాలా ముఖ్యం. మనం ఎంత సాధించామన్నది ముఖ్యం కాదు, మన చుట్టూ ఉన్నవారి నుండి మనం ఎన్ని ఆశీర్వాదాలు, ఎంత సద్భావన పొందామో అన్నదే నిజమైన విజయం. వ్యతిరేకించేవారితో కూడా వినయంతో వ్యవహరించడం మన ఆంతరిక శక్తికి నిదర్శనం. నిజంగా చాలా చక్కగా చెప్పారు. ఈ విశ్లేషణ మనందరికీ ఒక కొత్త దృక్కోణాన్నిచ్చిందని అనుకుంటున్నాను. ముగించే ముందు వినేవారి మనసులో ఎప్పటికీ నిలిచిపోయేలా ఒక చిన్న ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా చెప్పండి. ఈరోజు మన హృదయాలకు ఆ ఆధ్యాత్మిక ఎక్స్రే తీస్తే అందులో పాత మనస్పర్ధలు, కోపాలు అనే ఏ అదృశ్య మచ్చలు బయటపడతాయి? నిజమైన హోలీ స్ఫూర్తితో గతాన్ని గతంలోనే వదిలేసి ఆ మచ్చలను శాశ్వతంగా చెరిపేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దీని గురించి లోతుగా ఆలోచించండి. మరో ఆసక్తికరమైన మూలాధారంతో ఇంకో లోతైన చర్చలో మళ్ళీ కలుద్దాం.